2వ కీర్తన చదివించాడు. ఈ కీర్తనలో 10వ వచనం వరకు చదివించారు. ఈ 10వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నీవు అది నా కొమ్ము పైకెత్తితివి, కొత్త తైలముతో నేను అంతబడితిని. ఈ 92వ కీర్తనలో ఈ కీర్తనాకారుడు ఇది పైనుంది, విశ్రాంతి దినమునకు తగిన కీర్తన. విశ్రాంతి దినం అంటే యూదులకి అది ఆరాధన దినం, ఇశ్రాయేలులకి. మనం ఎలాగూ క్రొత్త నిబంధన సంఘంలో ప్రభు దినం ఆదివారం అంటే వారాల్లో మొదటి రోజు ఇది ఆదివారం, 7వ రోజు కాదు, మొదటి రోజు ఆదివారం, 7వ రోజు శనివారం. యేసుప్రభు వారు యెహోవా దేవుడు కూడా 6 దినాలు సృష్టిని చేసి 7వ దినాన విశ్రమించాడు. విశ్రాంతి దినాన్ని ఆయన పరిశుద్ధ దినముగా ఆశీర్వదించాడు. దాన్ని కూడా మీరు పవిత్రంగా గడపండి అని. విశ్రాంతి దినం అంటే ఇంట్లో కూర్చొని విశ్రాంతి తీసుకుంటాం కాదు. హృదయానికి ఒక వ్యాపకం కలిగించాలి, అంతరంగానికి. ఆ రోజు ఏం చేయాలి? ఇశ్రాయేల్ ప్రజలు ఆరాధనకు వెళ్ళాలి. ఆరాధనకు వెళ్ళి ఇప్పుడు మనం పాటలు పాడాం కదా, అలా పాటలు పాడాలి. దావీదు లాంటి భక్తులు వచ్చిన తర్వాత మరి అనేక రకాల వాయిద్యాలతో ఆరాధన చేయటం ఆరంభించాడు కదా. పిల్లను గ్రోవి, సితారా, అవేని ఇవేని అనేక రకాల వాయిద్యాలతో 100 మంది ఉండేవాళ్ళు. ఒకళ్ళిద్దరు కాదు, టీము 100 మందితో కూడినటువంటి బృందం. అది బృందంతో కలిసి దేవుని ఆరాధన చేసేవారు. దద్దరిల్లిపోయేది ఆలయం అంతా, సమాజం అంతా కూడా ఆత్మశక్తి కలిగినటువంటి వారై ఉండేవారు. చాలా ఆనందదాయకంగా ఉండేది. ఎక్కువ సమయాన్ని వారు ఆరాధనలో గడిపేవారు. ఏదో విశ్రాంతి దినమని తిని పడుకుంటాం కాదు. దేవుని కార్యాలకు సమయం, దేవుని పని చేయడానికి అవకాశం, దేవునితో మాట్లాడటానికి అవకాశం, దేవుని స్వరం వినడానికి అవకాశం అన్నమాట ఆరాధన. కాబట్టి ఆ దినాన్న కఠోరంగా ఉండేది కనుక ఎవడైనా ఆరాధన దినం, విశ్రాంతి దినాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళని రాళ్ళతో కొట్టేవారు. చాలా భయంకరంగా ఉండేది. ఇప్పుడు క్రొత్త నిబంధన ఈ కాలంలో కృపాకాలం కనుక దేవుడు ఈ ప్రభు దినం, ఆరాధన దినం మనకి. ఎందుకంటే ఆయన పునరుత్థానుడై లేచాడు కనుకన మన పాప భారం అంతా ఆ దినాన్ని తొలగించాడు, మనకు విశ్రాంతి కలిగించాడు, రక్షణానందాన్ని అనుగ్రహించాడు కనుక పునరుద్ధానుడై, ఇది పునరుద్ధాన దినం, ఇది ప్రభు దినం, ఇది మనకు ఆరాధన దినం. దీన్ని ఆయన వదిలేశాడు, మనకే వదిలేశాడు. చెప్పి విషయాలన్నీ ఇలాగుంటే నువ్వు దీవించబడతావు, ఇలాగుంటే నువ్వు నష్టాన్ని పొందుకుంటావు, నేను ఇచ్చే నిత్య జీవాన్ని నువ్వు దూరం చేసుకుంటావని సెలవిచ్చాడు. ఇంకంతే, ఇంకా మీ ఇష్టం. ఏదైనా మనలో మంచి చెడు తెలివినిచ్చే వృక్షఫల పెట్టి అది మీరు తినకూడదు, తినిన దినమన్న నిశ్చయముగా చచ్చేదవని నన్నుకి ఆజ్ఞ ఇచ్చాడు. అలాగే మనం కూడా ముందు పెట్టేశాడు బైబిల్. ఇలాగుంటే మీరు దీవించబడతారు, ఇలాగుంటే ఆత్మ పొందుకుంటారు, ఇలాగుంటే వరాలు ఫలాలు కలిగి ఉంటారు, ఇలాగుంటే మీ జీవితాలు ధన్యకరంగా ఉంటే చాలామందిని కూడా నా దగ్గరికి మీరు నడిపించగలరని దేవుడు మనకి వదిలేశాడు. అది ధర్మశాస్త్ర కాలం కాదు కదా, రాళ్ళతో కొట్టడం, వెలివేయటం. ఇది కృపకాలం కనుక దేవుడు వదిలేస్తున్నాడు కనుక ఎంతమంది ఈయన ఆరాధనలు, సంవత్సరానికి 52 ఆదివారాలు ఉంటే ఈ 52 ఆరాధనలు ఎన్ని ఆరాధనలు మనం కౌంట్ చేసుకుంటే దూరం చేసుకున్నాము, ఎన్ని దీవెనలు పోగొట్టుకున్నాము. అప్పటికే కోరహు కుమారులు 84వ కీర్తనలో భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. 1000 దినాల కంటే మైనది
వేయి దీనాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేతాలంచగా కానుక నైతిని నీ సన్నిధిలో కానుక నైతిని. ఇదిలో శాశ్వత కృపను నేతాలంచగా నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో ఏకవేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో ఏకవేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో శాశ్వత కృపను నేతాలంచగా కానుక నైతిని నీ సన్నిధిలో కానుక నైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేతాలంచగా. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైనది విశ్రాంతి దినం. మనకు ఆరాధన దినం, పునరుద్ధాన దినం శ్రేష్టమైనది నాన్న. అది మనం అనుసరించాలి, ఆచరించాలి. వెళ్ళి ఆరాధనకు వెళ్ళి ఆరాధించి మహిమతో నింపబడాలి. వాక్యం విని ఆత్మీయతలో బలపడాలి. ప్రార్థించి ప్రతి విధమైనటువంటి అవసరతను దేవుని దగ్గర పొందుకోవాలి. ఇది గొప్ప రోజు. ఇది ఎవ్వరు జారు విడుచుకోకూడదు. దాని ప్రాధాన్యతను గురించి తెలియజేస్తూ ఇక్కడ ఈ 10వ వచనంలో ఈయన మరి గురుపోతు కొమ్ము వలె నా కొమ్ము పైకెత్తేదివి. కొమ్ము అనేటటువంటి దానికి భౌతిక పరంగా వీడు కొమ్ము పెరిగిందని అంటారు చూసారా, గర్వం. భౌతికంగా కొమ్ము అంటే అర్థం గర్వం, అహంకారం. ఎందుకంటే మా నాళ్ళు లోకంలో సామెత ఒకటి ఉంది, మీరే చెప్పాలి, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని. అవి గుచ్చుకుంటాయి. మనం ఇవి ఎక్కువగా జంతువుల్లో కనపడతాయి కదా, గేదెల్లో, ఆవుల్లో, జింకల్లో ఇవి ఉన్నాయి కదా, కొమ్ములు ఉన్నాయి, వీటిలో కనిపిస్తూ ఉంటాయి. వాస్తవంగా సృష్టికర్త దేవుడు జంతువులకి, ఈ మృగాలకి ఎందుకు ఇచ్చాడంటే మిగతా జంతువుల నుండి, శత్రువు నుండి కాపాడుకుంటానికి కదా. మనం చూస్తాం డిస్కవరీ ఛానల్లో, అక్కడ పులులు, సింహాలు వచ్చినా కదా, అడవి దున్నలు అవేం చేస్తాయి, జంకులు కొమ్ములతో వాటి మీద దాడి చేస్తాయి. కొన్ని దున్నలు కలిసి, అడవి దున్నలు కలిసి సింహాన్ని, పులులను కూడా చంపిన సన్నివేశాలు మనం చూస్తున్నాం. సెక్యూరిటీ అన్నమాట, రక్షించుకుంటానికి. వాటికి కవచం లాంటిది, తమ ప్రాణాలను కాపాడుకుంటానికి. అందుకని వాటికి, మృగాలకి దేవుడు మరి కొమ్ములు ఇచ్చాడు. అవి ఎంతవట్టుకంటే వచ్చే శత్రువుల మీద దాడి చేయటానికి, కానీ దారిని పోయే వాళ్ళని పొడవటానికి కాదు. అలాంటి ఏమైనా ఎద్దులు కానీ, దున్నలు కానీ, ఆంబోతులు కానీ దాడి చేస్తే వాటిని తరివేయటం లేకపోతే చంపేయటం కూడా జరుగుతుంది. అవి ఎందుకు ఇచ్చారో అందుకే జంతువులైనా మనుషులైనా ఉపయోగించుకోవాలి కదా. ఇక్కడ మనం భౌతిక పరంగా మానవ జీవిత విధానాల్లో చూస్తే ముందు చెవులు ఉంటాయి. చెవులంటే వినడానికి కదా, గ్రహించటానికి, వినిన దానికి సమాధానం సరైన రీతిగా చెప్పడానికి. అది చెవులు ఉన్నాయి. ఇవి మంచి కొరకే. వెనకేదైనా ఆరణ కొట్టినప్పుడు కారు వస్తుందని పక్క తప్పుకుంటాం. ఏదైనా కేకలు అనబడుతున్నప్పుడు ఏం జరుగుతుంది అపాయం అని వెనక చూస్తాం. అక్కడ ఏదైనా అపాయం అయితే తప్పుకుంటాం. ఇలాగా ఈ చెవులు మనకి మంచికే దేవుడు పెట్టాడు.
అయితే ఈ ముందొచ్చిన చెవుల కంటే ఈ భౌతిక పరంగా మానవ జీవితంలో ఒక దీన పేద స్థితి నుంచి వస్తాడు. అప్పటి వరకు బాగానే ఉంటాడు. ఆస్తులు పెరుగుతాయి, పొలాలు పెరుగుతాయి, స్థలాలు పెరుగుతాయి, ధనం పెరుగుతుంది. కొమ్ములు అన్నమాట. చెప్పానుగా, జంతువులు కొన్ని కొమ్ములు శత్రువులని తప్పించుకుంటానికి దాడి చేస్తాయి, కొన్ని దారిని పోయేవాడిని కూడా పొడుస్తాయి. దేవుడు మనల్ని హెచ్చించింది ఎందుకంటే సమాజానికి మేలుకరంగా ఉండటానికి. దేవుడు లక్షల కోట్ల ఆస్తి ఇచ్చాడు అనుకోండి, వాస్తవంగా చెవులు గలవాడు ఏం చేస్తాడంటే ఈ కొమ్ము హెచ్చించబడినటువంటి ధనం వైపు చూచి గర్వించక దాన ధర్మాలు, పేద సాధలకి, అనాథ ఆశ్రమాలకి కదా కొన్ని సత్రాలు కట్టించడం, కొన్ని పుణ్యకార్యాలు చేస్తాడు. కొద్దిగా ఆత్మీయత ఉందనుకోండి, మందిరాలు కట్టియటం కదా, మరి సేవకులను లేకపోతే పూజారులను, ముల్లాలను ఇలాంటి వారిని గురువుల్ని పోషించడం, వారికి దాన ధర్మాలు చేయటం, సహాయం చేయటం, వారికి నివాసాలు ఏర్పాటు చేయటం ఇలా ఉన్నాయి. వారికి ధనం హెచ్చినా మదం హెచ్చలేదు. కొమ్ము అది అహంకారంతో ఇతరులను పొడిచేదిగా ఉండదు. ఇక కొందరికి ధనం హెచ్చితే ఎట్లుంటుందంటే ధనము, అధికారము, ఒక హోదా ఇవన్నీ ఎదుగుతాయి, ఎక్కువైపోతాయి అన్నమాట. ఒకప్పుడు శూన్యస్థితిలో ఉన్నవాడికి వాడు ఏం చేస్తాడు, వాడు తమ్ముడు వాళ్ళ కొడుకున్నాడు, డబ్బులు బాగున్నాయి కదా, కన్ను మిన్ను గాని రాకుండా ఎలాగ పడితే అలాగ విచ్చలవిడైన తప్పుడు పనులు చేస్తాడు. దాన్ని మాఫీ చేయటానికి, దాన్ని పాతి పెట్టడానికి, ఆ చెడును మంచిగా క్రియేట్ చేయడానికి డబ్బులు ఉన్నాయిగా, కొమ్మరిచ్చేస్తాడు. నువ్వేం చేస్తావు చేయరా, నీకెందుకు, కావాల్సినంత డబ్బు ఉంది, లాయర్ని పట్టుకుందామా, వాళ్ళని పట్టుకుందామా, వీళ్ళని పట్టుకుందామా, ఏం పర్లేదు. ఎంతమందిని మనం చూస్తున్నాం ఇలాంటి వాళ్ళని. ఇదే కొమ్ము పెరగటం అంటే వచ్చిన ధనంతో సమాజానికి నష్టాన్ని, కీడును, హానిని, నేరాలు ఘోరాలు చేస్తూ సమాజాన్ని పాడు చేస్తున్నటువంటి వారు ఈ కొమ్ములు పెరిగిన వారు. ఈ విరిగిపోవాలి. కొమ్ము ఎంతో కాలం ఉండదంట. అదే కొన్ని మనం చూస్తున్నాం, ఏంది దాని కొమ్ము ఇరిగిపోయింది, ఆ గేదె కొమ్ము ఇరిగిపోయింది, దున్న కొమ్ము ఇరిగిపోయిందంటే అది అట్టెట్టయి ఊరకుండదు, పోయి దాన్ని కొట్టుకుంది, కొమ్ము ఇరిగిపోయింది. ఇరుగుతాయి, ఇరుగుట కొరకే. మనం ఎంత ఎదిగినా ఒదుగుతూ ఉండాలి. అది భక్తులకి ఉంటుంది. ఈ అహంకారపు కొమ్ములు ఎప్పుడైనా విరిచివేయబడతాయి, ఇంకంతే. ఇవి ఎక్కువ కాలం పనిచేయవు. భక్తిహీనుల జీవితంలో విర్రవీగుతుంటారు. వారి ఆస్తి ఐశ్వర్యాన్ని చేసి ఎవరిని లెక్క చేయరు. మనం ఎంతమందిని చూసాం ఇలాంటి వాళ్ళని కదా, కూలిపోయిన వాళ్ళని ఎంతోమందిని చూసాం. దిక్కు దశలేని స్థితిలో పడిపోయినటువంటి వారిని ఎంతోమందిని చూసాం. చివరికి తినటానికి కూడా తిండి లేకుండా పోయి. సృష్టికర్త దేవుడు అందరినీ ప్రేమిస్తాడండి. చిన్న వ్యాపారం నుండి ఉన్నతమైనటువంటి ఫ్యాక్టరీల నిర్మాణం వరకు దేవుడు ఇస్తాడు అవకాశం. సమాజం ప్రజల మేలు కోరినంత వరకు ఆ వ్యక్తులు మంచిగానే ఉంటారు. వాళ్ళ స్వార్థం కొరకు జనాల ప్రాణాలు తీయటం మొదలు పెడితే చివరికి ఎవరు దోవుకున్న గోతిలో వాళ్ళే పడతారు. అందరూ ఇది కావాలి. ఎందుకంటే నేను నా కన్నులారా నాన్న వినండి, దాదాపు ఈ 40 సంవత్సరాల సేవా అనుభవంలో సేవకులను కూడా చూసా, మిషనరీలను కూడా చూసా. అమెరికా దేశాల నుంచి లక్షల రూపాయలు వస్తూ ఉంటే ఎక్కడో చిన్న పాకాలు బ్రతికే వాళ్ళని దేవుడు లక్షల చేతికి అందిస్తే కన్ను మీను కాన రాకుండా ఎలాగ పడితే అలాగా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి కళ్ళ ఎదుట లక్షల కోట్లు ఇట్లా కనపడతా ఉన్నా కడుపు నిండా తిండి తినేటటువంటి అవకాశం లేకుండా చేశాడు దేవుడు. వాళ్ళ గర్వాన్ని బట్టి, రకరకాల రోగాలను పెట్టి, పిల్లలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తే యవన ప్రాయంలో కుదరని రోగాలతో చచ్చిన వాళ్ళని కూడా నా కళ్ళారా చూశా.
చూశాను. డబ్బులు వస్తాయిగా, ఏం చేస్తారు? ఆ పిల్లాడికి పాస్టర్ల చేతే ఒక ఆయన వాళ్ళ పిల్లలకి కాళ్ళు కడిగిచ్చేవాడు. పాస్టర్ల చేతే ఆ పిల్లాడికి పరిచయం చేయించాడు. వాస్తవంగా పాస్టర్ల పిల్లలైనా పెద్దవాళ్ళకి పరిచయం చేయాలి, వందనాలు చెప్పాలి కదా, గౌరవ మర్యాదలు చూపించాలి. అది పాస్టర్లు నేర్పించేది వాళ్ళ పిల్లలకి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఏందో వీళ్ళకి లక్షల డబ్బులు ఉన్నాయి, మేము చెప్పినట్టే అందరు వినాలి, చేయాలని వాళ్ళ ఇళ్లల్లో పనులు, వాళ్ళ పిల్లలకు పనులు ఎట్లా పడితే అలా చేయించారు. కొంతకాలానికి నా కళ్ళ ఎదుటనే వాడికి ఒక రోగం వచ్చి చచ్చాడు. వాళ్ళు తారుమారైపోయారు. చివరికి వారి అవసరాలు కూడా తీరని పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగైపోయింది పరిస్థితి. కాబట్టి నాశనానికి ముందు ఏమొస్తుంది? అది నాశనానికి ముందు గర్వం వస్తుంది. గర్వపు కొమ్ము ఎప్పటికప్పుడు మనం కోసేసుకోవాలి. వాక్య కత్తిరి ఖడ్గంతో రంపంతో కొయ్యాలి. అయ్యా క్షమించయ్యా, ఈ ఆవేశంతో ఏదో ఉందని అక్కన అలాగ తోలనాడాను, అన్న అలాగ అన్నాను, ఇలాగ ఆవేశంగా మాట్లాడానని ఎప్పటికప్పుడు ఏమండి విరిగి నలిగిన మనసుతో మనము ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు గర్విష్ఠుల యొక్క గర్వాన్ని ఏం చేస్తాడు చెప్పండి? అణిచివేస్తాడు. మీ అందరికీ తెలుసు, దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు అనే రాజు తన యొక్క భవనం మీద విహరిస్తున్నాడు. మా పాస్టర్ గారు ఆ రిఫరెన్స్ తీయండి లోపు. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు విహరిస్తూ ఒక్కసారి సామ్రాజ్యాన్ని ఎలా చూసుకున్నాడు, తేరు చూశాడు అంత. అబ్బాబ్బా, ఏమి నగరులు, ఏమి వీధులు, ఏమి యొక్క కాంతితో వికసిస్తున్నటువంటి ఈ వెలుగులు, ఈ సుందరము, ఈ సౌందర్యము, ఇంత ఘనంగా నా సామ్రాజ్యాన్ని నేను విస్తరింపజేసి ఉన్నానంటే నా బలము, నా వివేకము, నా జ్ఞానమే కదా అని తన మనసులో అనుకుంటున్నాడు. చూడండి, మనం రెండు రకాలుగా ఉంటాం. ఒకసారి ఏమో నోటి తొత్తర బయటకు వచ్చేసిద్ది, ఆ గర్వపు మాటలు. అందరు వింటారు, అటు పోయి తిట్టుకుంటారు, ఏం బడాయిరా బాబు, ఒకప్పుడు తినటానికి లేదు, వీడికి 2 మెతుకులు దొరికేలేక కన్ను మిన్ను కానరాడు. కొంతమందికి మనసులో ఉంటుంది, అసలు నేనంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, నా హోదా ఎంత, నా ధనం ఎంత, నా తెలివి ఎంత, ఆఫ్టర్ ఈడెంత అని మనసులో అనుకుంటాడు. 2 ఉన్నాయండి, లోపల ఉంది అది బహు డేంజర్. అది బయటికి కనబడేటటువంటిది ఏదైనా దెబ్బ అనుకుంటే వెంటనే మనం దానికి కట్టించవచ్చు. లోపల ఉంటే క్యాన్సర్ గడ్డలో అది ఎదిగితే చివరికి ప్రాణమే పోద్ది. కాబట్టి అంతరంగాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు లోపల కూడా ఈ ఆలోచన మనసు రాకూడదు. ఇంకంతే. ఏమంటున్నాడు రాజు? మా అమ్మాయి చదివింది తెలియదు, నా పాస్టర్ గారు చదువురా తల్లి. చూడండి, నా బలాది కారమును, నా ప్రభావ ఘనతను ఘనపరచుటకై నా రాజధాని నగరాన్ని నేను కట్టించింది కాదా? అది నన్ను 1 నిమిషం అలా తర్వాత చదువు కానీ అని తనలో తాను నేను కట్టించింది కాదంట. ఆయన బలంతో, ఆయన ప్రభావంతో, ఆయన జ్ఞానంతో కట్టించాడంట. లేఖనం ఏం చెబుతుంది? యెహోవా ఇల్లు కట్టించని ఎడలా చెప్పాలి, కట్టువాని ప్రయాస అది ఆయన కట్టించాలి. మన మందిరం ఈ డోకిపొరలో శాలే ప్రార్థనా మందిరం రేకులతో అల్లాడిపోయారు. అందరు చిన్న చితక కుటుంబాల నుండి వచ్చిన బిడ్డలు, కష్టజీవులు, వారి అద్దుల, వారి ఇళ్ళ పోషణ, బిడ్డల చదువుల ఎన్నో ఉన్నాయి. అయినా కూడా దేవుడు తాను ఈ నిర్మాణానికి సెలవిచ్చాడు. ఆలయమా నిర్మాణం చేయబడాలి, ఆయన సెలవిచ్చాడు. ఆయన కట్టిస్తేనే కట్టించబడతాయి. మన ప్రయాస అంతా వ్యర్థమవుతుంది. కనుక నెబుకద్నెజరు రాజు విషయంలో కూడా ఆయన కట్టించాడు ఆ నగరాన్ని. యూదా ప్రజలు దేవుని పిల్లలై ఉండి తన పిల్లల మీద కూడా నెబుకద్నెజరు రాజుకి జయాన్ని కలుగా
చేశాడు. ఎందుకు చేశాడు? వాళ్ళకి బుద్ధి రావడానికి. ఇశ్రాయేలు దేవుని ప్రజలయ్యండి కూడా దైవాజ్ఞను ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తుండగా వీళ్ళకి బుద్ధి రావాలి, ఎవరితో ఒకరితో వీళ్ళకి బుద్ధి చెప్పించాలని నెబుకద్నెజరు రాజుకు దేవుడు అండగా ఉండి ఏ దేశానికి వెళ్తే ఆ దేశం మీద జయాన్ని కలిగించి తన యొక్క ఆ బబులోను సంస్థానాన్ని, రాజ్యాన్ని విస్తరింప చేశాడు. ఒక చిన్న రాజుగా ఉన్నవాడిని అనేక దేశాల మీద చక్రవర్తిగా చేశాడు. దేవుడు ఆ ఘనత ఇచ్చాడు. నానా నీకు నాకు కూడా ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ఛాయిస్ ఇస్తాడు, ఒక అభివృద్ధి ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కనుక ఇచ్చిన వాటిని ఇచ్చిన దేవుడిని మరచి, చాలామంది ఇచ్చిన దేవుడిని మరచి ఇచ్చిన వాటిని చూసుకుంటా కూర్చుంటారు. అమ్మ నా ఉద్యోగం, అమ్మ నా బంగారం కదా, అమ్మ నా నగలు, అమ్మ నా ఆభరణాలు, అమ్మ నా డబ్బులు, అమ్మ నా బ్యాంక్ బ్యాలెన్స్, దాని మీదే నీ ధనం ఎక్కడుందో నీ హృదయము అక్కడ ఉండును అన్నట్లుగా అలాగైపోతాయి చాలామంది జీవితాలు. వాటిని చూసుకొని మురిసిపోవడమే సరిపోతుంది. కానీ ఈ మురిపాలకు, ఈ మురిపుముకి, ఆనందానికి కారణం దేవుడు. ఆయన మాట వినాలి. ఎన్ని ఉన్నా ఆయన లేకపోతే అన్నీ సున్నా. కనుక ఇచ్చిన దేవుణ్ణి మనం బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్న మనసు చాలామందికి రాదు. ఉదాహరణకి యేసు ప్రభువారు అన్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని. లోతు తన భార్య, కుటుంబం అబ్రహాం గారితో కలిసి వచ్చారు కదా. ఆ నీతిమంతుడితో, ప్రవక్తతో ఉన్నారు కాబట్టి దేవుని మార్గంలో వాళ్ళు కూడా బహుగా దీవించబడ్డారు. మూర్ఖ దేశం, పాపిష్టి దేశమైన ప్రాంతమైన సొదొమ గొమొర్రాలో కూడా బాగా బ్లెస్ చేయబడ్డారు. ఇక లోతుమ గారికి ఇదే సరిపోయింది. నగలు చూసుకుంటాం, పట్టు చీరలు చూసుకుంటాం, అమ్మ చిన్నమ్మ ఎట్రా, అమ్మ పెద్దమ్మ ఎట్రా, ఇదైతే ఎట్లుంటుంది, అదైతే ఎట్లుంటుందని ఇక ఈ సమావేశమే సరిపోయింది. ఈ మాటలే సరిపోయినాయి కదా, ఇదే సరిపోయింది. ఇక సమాజం, ఇక సహవాసం లేదు, ప్రార్థన లేదు, భక్తి లేదు. ఇక డబ్బు సమాజం, బొద్దుకలు, అదే ధ్యాస, అదే ఆలోచన దాని గురించి. ఈసారి ఇది కాదు కానమ్మా, ఆ డిజైన్ అయితే బాగుంటుంది, ఇదైతే బాగుంటుంది. ఎక్కువ వాళ్ళే. ఆ తల్లే ఇద్దరు కుమార్తెలను కూడా నాశనం చేసింది. ఇంక ఈయనేమో ఆ పంచాయతీ చప్టా మీద కూర్చొని లోతు గారు ఇక ముచ్చట్లు, దూతలు వెళ్ళినప్పుడు అక్కడే కూర్చున్నాడు ఆయన. ఇది అయిపోయింది. ఇంకా దేవుడు లేడు, అభివృద్ధి పరిచినటువంటి ఆయన కూర్చొని స్తుతి లేదు, కృతజ్ఞత లేదండి. చివరికి ఎంతవరకు ఆమె దిగజారిపోయిందంటే, దేవుని దూతలు వచ్చి సొదొమ గొమొర్రాలను నేను నాశనం చేయబోతున్నాను, అగ్ని గంధకముల ద్వారా దీన్ని కాల్చి వేయబోతున్నాను, రెండంటే రారే. ఒకవైపు అగ్ని మీద పడబోతున్నా కూడా వీళ్ళల్లో చలనము లేదు. వినాలి అందరూ. ఈ దినాన కూడా క్రైస్తవ సంఘం, విశ్వాసులు అనబడేవారు, నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునా అన్నట్లుగా విశ్వాసంలో విశ్వాసం లేకుండా పోయింది. వాళ్ళు నగలు, ధనము, ధాన్యం, భోగభాగ్యాలు ఇవి చూసుకొని తరించడం, ఆనందించడం, గంతులు వేయడం సరిపోతుంది. కానీ ఆదివారం ఆరాధన లేదు, ఉపవాస ప్రార్థన లేవు, వాక్యం లేదు, సహవాసం లేదు, దేవుని కూర్చున్నటువంటి దేవుని సన్నిధిలో విచారణ లేదు. ఇలాగైపోయింది. వీటిని చూసుకుంటున్నారు. దేవుడేదో దీనస్థితి నుంచి ఒక ఉన్నతమైన జాబ్ ఇచ్చాడు కదా, ఆర్థికంగా ఎదుగుదల ఇచ్చాడు, అభివృద్ధి ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు దేవుడు. ఇచ్చినాటు చూసుకొని మురిసిపోవడమే జరిగిపోయింది. ఏంది రాలేదంటే మరి ఇది ఇదమ్మా అదమ్మా అని ఈ ముచ్చట్లు ఎక్కువైపోతాం. ఇలాగ చాలామంది ఉన్నారు విశ్వాసుల్లో కూడా. కనుక ఆ కొమ్ము కొద్దిగా మనం దాన్ని సరి చేస్తే మంచిది. దాన్ని రంపంతో ఇంకా ముందుకెళ్ళి మునిదేలి మన జీవితాలకు ఇతరులకు హాని చేయకుండా ఉండేటట్లు దాన్ని మనం చక్కపరుచుకోవాలి. అది కావాలి. ఇంత బ్లడ్ చేశాడు నెబుకద్నెజర్ని. ఆయన చూడండి, అది నా బలము, నా జ్ఞానం, నా ప్రభావం చూసావా, నేను ఎట్లా కట్టించానంటే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. చదువురా తల్లి.
రాజు నోట ఈ మాట ఉండగా, ఓకే, ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము చూసారా, నీ యొద్ద నుండి ఏమైపోతుంది, తొలగిపోయాను. నెక్స్ట్, మనుషులు నిన్ను తరిమేదారు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవో. చూసారా, జాగ్రత్త, ఇచ్చిన దాన్ని కాపాడుకోవాలి. గర్విస్తే నెబుకద్నెజరు రాజు వలె ఏమైపోతాడు, గడ్డి మేపిస్తాడు. జాగ్రత్తగా అందరం దేవుని బిడలంగా మనం మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. ఇంకా లోకంలో దేవుడు ఏదో మీకు ఇస్తే ఇంకా రక్షణ లేనివారు మీ స్థితిని కూడా మీరు కాపాడుకుంటే, ఒక నమ్రత గల వినయంతో కూడిన మనసు మీకు వస్తే ఆటోమేటిక్గా విధేయులను దేవుడు విడిచిపెట్టాడు, వాళ్ళని భక్తులుగా చేస్తాడు, తన వ్యక్తులుగా మార్చేస్తాడండి. వినయం విధేయత అనేది ఎప్పటికైనా మార్పును కలిగిస్తుంది. భక్తి అనేది కొద్దిగుంటే ఒక గడి వచ్చినప్పుడు దేవుడు దాన్ని వర్ధిలింపజేస్తాడు. బైబిల్లో కదా, జక్కయ్య అని ఒక ఆయన ఉన్నాడు, వ్యాపారస్తుడు, సుంకపు గుత్తదారుడు. కొద్దిగా యేసును చూడాలన్నా కోరుకుంటే ఆశింటే ఆయన ఇంటికి రక్షణ వచ్చేసింది. అలాగే మరి సుందర్ సింగ్ గారని, ఆయనకి తర్వాత భక్తుడైనాక సాధు సుందర్ సింగ్, ఆయన బాల్యం నుండే భక్తి అనేది ఒకటి ఉంది. దేవుడు ఉన్నాడు, భక్తిగా ఉండాలి, భక్తి అనేది ఒకటి ఉంది. ఆయన అసలు ఎవరు దేవుడు, ఆయన పేరు, ఆయన రూపం నేను చూడాలని బాగా ఎంతగానో ధ్యానం చేస్తున్నాడు. ఏవేవో చేస్తున్నాడు. ఏ ప్రత్యక్షత కలగకపోతే నేను చచ్చిపోతాను, ఆత్మహత్య చేసుకొని రెడీగా ఉన్నాడు. ఆ గడియలోనే ప్రభువారు తన శిలువ దర్శనం చూయించాడు. సుందర్, నువ్వు చావద్దు, నేనున్నాను దేవుడను, సర్వమానవాళి కొరకు నీ కొరకు రక్తం గార్చి మరణించి తిరిగి లేచి నిత్య జీవానికి మిమ్మల్ని అందరిని వారసులుగా చేయడానికి వచ్చినటువంటి యేసును నేనున్నానని దేవుడు సౌలుతో ఎలాగ మాట్లాడాడో, సౌలా సౌలా నీవు నన్నేలా హింసిస్తున్నావని సాధు సుందర్ సింగ్ గారితో దేవుడు మాట్లాడాడు. నీవా నిజదేవుడు, నీ గ్రంథాన్నేనా నేను కాల్చేసింది, నిన్నేనా నేను ద్వేషించింది ప్రభు అని పశ్చాత్తాపతుడయ్యాడు. అవునండి, ఈ లోకంలో ధనవంతులైన హోదా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళలో రవ్వంత భక్తి ఉంటే కొండంత వెలుగును దేవుడు కలుగా చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని స్తోత్రం. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును, దీనులకు సీతారాతో దేవుని నీకే స్తోత్రము చేయుటయే మంచిది మాట మంచిది. స్తోత్రం, హల్లెలూయా. అది కొమ్ము పెరగడం అంటే గర్వం అని అర్థం, అహంకారం. నెబుకద్నెజరు రాజులోకి వస్తే వెంటనే ఆయన రూపం మారిపోయింది. ముఖం ఏమో గాడిద రూపం, రెక్కలు పక్షిరాజు రెక్కలాగా రెక్కలు వచ్చేసినాయి. ఇదేంద్రా రాజభవనంలో ఒక ఎంత జంతువు వచ్చేసిందని సైనికులు వెంటబడ్డారు. రాజుని ఏం చేసిందో మింగేసిందేమోనని
తరిమారు. ఎక్కడ దగ్గర తరిమారమ్మా? అరణ్యం, అడవికి తరిమారు. 7 సంవత్సరాలు ఏం వేశాడు? అది పశువులే గడ్డి. మానవ జీవితంలో గర్వం వస్తే జరిగేది ఇదే. మనం ఎంతమందిని చూస్తున్నాం? పారిపోయిన వాళ్ళని, పెద్ద పెద్ద ధనవంతులు, రాజకీయవేత్తలు, ఒకప్పుడు పాలన చేసిన వాళ్ళు, పారిపోయిన వాళ్ళని ఎంతోమందిని చూస్తున్నాం. వాళ్ళని మనం విమర్శించడం కాదు, కానీ దైవ నియమాన్ని, దైవ ధర్మాన్ని బోధిస్తున్నాం ఇక్కడ, అంతే. మనకు ఎవరితో అవసరం లేదు, ఏ పార్టీతో అవసరం లేదు. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేసేది మనమే. మనది ఒకటే పార్టీ, యేసయ్య పార్టీ. ఆయనలో ఉండాలి, ఆయనలో జీవించాలి. మన లక్ష్యం ధ్యేయం ఏమిటంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. మన విశ్వాసకర్త ఆయనే, కొనసాగించువాడు ఆయనే. ఆయన మనకుంటే చాలు, ఆయన నియమంలో మనం బ్రతికితే చాలు. తర్వాత నన్ను బుద్ధి వచ్చిన రిఫరెన్స్ చదవండి. ఏది తర్వాత ఆయనకి బుద్ధి వచ్చింది? అమ్మా చెప్పండి పాస్టర్ గారు. అమ్మా, ఆ సమయమందు నా బుద్ధి, అదండి మొదట మంచి బుద్ధి వచ్చింది, మధ్యలో బుద్ధి కాదు. దాన్ని అంటారు నడమంత్రపు జీర అంటారే, నడిమధ్యన వచ్చింది అంటారు. చూసావా? కొన్ని మిడిమేళంగా నడి మధ్యలో వస్తాయి కొందరికి. అవి వాళ్ళ డేంజర్ అండి. మన జీవితకాలం అంతా నెమ్మదిగా మనం బ్రతకాలంటే ఆ మిడిమిడి భక్తి అలాంటిది రాకూడదు. మనకు అలాంటి స్థితి రాకూడదు. అహంకారం అణుచుకుంటూ రావాలి. మరి చక్కగా నమ్రతగా ఉండాలి. భక్తులేమో మీరు కంట్రోల్ అవ్వడానికి మనందరికి వేసే ఉన్నాడు. ఎప్పటికప్పుడు అణిచి వేస్తుంటాడు. ఆగు, తగ్గు తగ్గు అంటాడు. తగ్గాలి నా కుమారుడా, కుమార్తె అంటుంటాడు ఆయన. కాబట్టి అలాగే ప్రభా క్షమించని నమ్రతగా ఉంటాం, దావీదయ్యలాగా. కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది ఆయనకి? మళ్ళీ మొదటి మనసు వచ్చేసి చదువు, నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను, నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయ వచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొంది తిని. ఇలాగు అబ్బా, పరలోకపు రాజు యొక్క ఆయన కార్యాలను ఎలాంటి సత్యములను, ఆయన మార్గములు న్యాయములున్నాయి ఉన్నవనియు. నాన్న ఈ మాట బాగా క్లియర్గా, ఇది సందేశం కదా, ఇదే కదా మన సబ్జెక్ట్. గర్వముతో నటించు వారి, అదే గర్వముతో నటించే వారిని అణప శక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక వచ్చేసింది ఆయనకి, మారు మనసు వచ్చింది, బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినాక మారు మనసు పొందాడు. మారు మనసు పొందినాక గర్వం పూర్తిగా అణిచివేయబడింది. ఇక అన్నీ ఇచ్చినటువంటి, అన్నీ పొందుకున్న వస్తువులు కాదు, అన్నీ వచ్చిన వస్తువులు కాదు, అన్నీ ఇచ్చినటువంటి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడు. అది ఏమండి, ఎన్ని ఆస్తులు ఐశ్వర్యం ఉన్నా ఉగ్రత దినమందు ఆస్తులు అక్కడికి రావు. ఆపత్కాలం మందు కూడా ఆస్తులు అక్కడికి రావు. ఆస్తులే ప్రాణాలని కాపాడితే నానా 2021లో వచ్చిన కరోనా విషయంలో చనిపోయిన వారు కోటేశ్వరుల సంఖ్య ఎక్కువ ఉంది. కోట్ల ఆస్తులు గల వాళ్ళే ప్రాణాలని పోగొట్టుకున్నారు. కనుక మనకు ఆస్తి ఉందని, అది ఉందని, ఇది ఉందని, బలగం ఉందని గర్వించరాదు. ఆ గర్వపు కొమ్ము అణిచివేయబడాలి అందరికీ, లోకంలో ఉన్న ప్రజలందరికీ. అయితే మరొక కొమ్ము ఉంది. ఇది దేవుడు హెచ్చించే హెచ్చింపు కొమ్ము. ఇది మనం పెట్టుకున్న కొమ్ము కాదు. ఇదే ఆయన అనేటటువంటి మాట ఏంటంటే, నీవు నా కొమ్ము పైకెత్తితివి, పైకెత్తితివి, నా కొమ్ము పైకెత్తితివి. అంటే మనకంటూ ఒక కొమ్ము ఉంటుంది. దాని మన భాషలో ఏంటంటే 31వ కీర్తన
అదేనా, తన యందు భయభక్తులు గలవారి నిమిత్తము, అది చదవాలి. దేవుని యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఒకటేమో దాచి ఉంచింది, అంతేనా నాన్న? ఒకటేమో సిద్ధపరిచింది. నాన్న వినండి, అందరు వినండి, నా వైపు చూడండి, ఎవరు డీలా పడొద్దు. ఇక్కడ క్లియర్గా ఈవేళ ఆ ప్రామిస్ నీకు నాకు దేవుడు దాచిన వాగ్దానాన్ని ఈవేళ మాటల రూపాన, వాక్య రూపాన దాన్ని రిలీజ్ చేస్తున్నాడు. ఆయన దాచి ఉంచింది, ఆయన సిద్ధపరిచిన మేళ్ళు ఉన్నాయి మన నిమిత్తం. ఎవరు ఏమి కలవరపడవలసిన అవసరం లేదు. ముఖ్యంగా యెషయా ప్రవక్త అన్నట్లుగా విశ్వసించిన వాడు కలవరపడొద్దు. ఇప్పుడు ప్రస్తుతం మనం అణిచివేయబడిన పరిస్థితుల్లో ఉన్నాం. ఆర్థిక పరంగా కొందరు, ఆరోగ్యపరంగా, కుటుంబ సమస్యల విషయంలో కొందరు, ఏమండి, రకరకాల ఒత్తిడిలో కొందరు ఇంకా పైకి రాలేకపోతున్నారు. ఏంది అంతైనా ఎదగలేకపోతున్నాను, పైకి రాలేకపోతున్నాను, అభివృద్ధి చెందలేకపోతున్నాను ఏంటి అనేటటువంటిది మీలో కొందరిలో రావచ్చు. అయితే నీవు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా? రెండవదిగా ఆయన ఆశ్రయించావా? ఆశ్రయించడం అంటే అర్థం ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచటం, నమ్మిక ఉంచటం. ఇంక నువ్వేనయ్యా, ఇంకేం చేస్తావు ప్రభువా, ఇక నీ మీదే వేసాను, నిన్నే ఆశ్రయించా కదా. అందుకే రాజా చక్కటి పాట, దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా, అవమానపు చీకటిలో దిగులు పడిన వేళలలో, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగలవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగలవా. ఆధారం నాకు, ఆధారం నాకు, తోడు నీడై ఉన్నని కృపయే ఆధారం, ఆశ్రయము నా ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము. తల్లిదండ్రి లేకున్నా, బంధు జనులు రాకున్నా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ బంధువులైన ఆధారం నాకు, ఆధారం నాకు, తోడు నీడై ఉన్నని కృపయే ఆధారం, నాకు తోడు నీడై ఉన్నని కృపయే ఆధారం. హల్లెలూయా. దాచి ఉంచినవి సిద్ధపరిచిన దానికి మీకు అర్థమయ్యే రీతిగా మీకు తెలిసిన వ్యక్తిని పరిశుద్ధ గ్రంథంలో యోసేపు నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఈ ఆదికాండం 37వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనం 5వ వచనం చదువుదాం. యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది చెప్పగా వారు అతని మీద, అది ఒక్క నిమిషం చూడడానికి కొద్దిగా క్యారెక్టర్ చెప్పుకోవాలి యోసేపుది. యాకోబు 12 మంది పిల్లలైతే యోసేపు ఎన్నోవాడు చెప్పాలి మీరు, గాడ్ కరెక్ట్ చెప్పాలి, ఎన్నోవాడు 11. చివరి ఆయన ఎవరు? ఓకే, బెన్యామిన్.
ఇక వీళ్ళేమో 10 మంది అన్నోళ్ళు ఉన్నారు. వాడు ఎవడు సరైనోడు కాదు, ఒకడు మించినోడు ఒకడు, అందరూ దొంగలందరూ ఒకటైపోయారు. ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా చాలా చెడ్డ పనులు చేస్తూ ఉండేవాళ్ళు. ఈయనకేమో యేసోబు గారికేమో వాళ్ళ తండ్రి లక్షణాలు, మంచి లక్షణాలు వచ్చినాయి. కొన్ని ఉంటే మనం అప్పుడప్పుడు మన కుటుంబాల్లో కూడా వీడి తాత తెలివి వచ్చింది కానీ ఈ తాత బుద్ధి రాకూడదంట. ఆయన కొన్ని చేస్తారు, కొన్ని ఉంటాయి మంచి, కానీ కొన్ని ఉంటాయి మంచి, కొన్ని ఉంటాయి. మనం ఏం చేస్తామంటే మన పిల్లలకి మన తాత ముత్తాతల్లో మంచి లక్షణాలే రావాలని కోరుకుంటాం. మరి యాకోబు గారిని చూస్తే ఒక టైటిల్ ఉంది, ఆయనకి ఏమని టైటిల్? అది ఆయనకి కళ్ళగనే వరం కూడా ఉంది. ఇక్కడ మనకేంటంటే మనం కదా క్లాసులా చెప్పుకుంటున్నాం. యేసోబుకి ఏమైందంటే ఏ కలలగనే వరము యాకోబులో ఉందో అదే ఈయనకి వచ్చింది, ఆ వరమే వచ్చేసేసింది. ఆ కళ కన్నాడు అంత. అసలు వీళ్ళేం ముందేమో అన్ని చెడు పనులు చేస్తుంటే వెళ్ళిపోయి వాళ్ళ నాన్న చెప్పేవాడు, డాడీ అన్నోళ్ళంతా ఇట్లా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారంటే కడుపులో మండి ఇటారా కొట్టి ఏదో చేసి చిన్నోడు కదా, ఈసారి చెప్పావంటే నాన్నతో కొట్టేస్తావు ఇంకా అని బెదిరిస్తూ ఉండేవాడు. అస్సలు ఎవడంటే ఇష్టం లేదు, కోపం. అవునండి, ఎక్కడైనా అంతే, సమాజంలో అంతే, కుటుంబాల్లో కూడా అంతే. ఇంట్లో ఏమో అన్నోళ్ళకి, తమ్ముళ్ళకి, వాళ్ళకి, అక్కోళ్ళకి చెప్తాం, అట్లా కాదు అక్క ఇట్లా ఉండాలి అన్న, అలా కాదన్న ఇలాగా ఉండాలి, ఇది మంచిది, అలా చేయకూడదు అని చెప్తాం. మనం మంచి చెబుతాం, దేవునికి భయపడేవాళ్ళం కదా, దైవ నియమాలే బోధిస్తాం. వాళ్ళకేం కడుపులో మండేది. ఇక మనల్ని ఫంక్షన్లకు కూడా పిలవరు, ఎందుకు వచ్చిన దగ్గర తలకాయ నొప్పి ఆపేస్తారు. ఇంకా దేవుడు ఏదైనా మనల్ని దీవిస్తున్నాడా ఇంకా అయిపోయామే, ఇంకా అసలు పూర్తిగా దూరం అయిపోతారు. ఏంది దానికి ప్రమోషన్ వచ్చిందంట, ఏంది వాడికి జీతం, ఇంకా మాట వింటారా ఏంది? ఇప్పటికీ అసలు మనకేం పని మాట అనకపోవటం, ఇదేమైనా జీవితకాలం అంతా బతికిచ్చేదా కదా? మన ఆశయం ఏంటంటే మన ప్రభు ఉన్నాడు కనుక యెహోవా నా కాపరి నాకు లేమి కల, ఇలాంటివి వస్తాయి. ఎంత క్లియర్గా ఉందో చూడండి ఇక్కడ. కలగన వాళ్ళ బ్రదర్స్ చెప్తే వారు అతని మీద మరీ అది అసలు ఇంకా డబల్ అయిపోయిందండోయ్, రెట్టింపు అయిపోయింది. దేవుడు దీవించే ప్రజల విషయంలో ఇలాగే జరుగుతుంది. సొంతోళ్ళు కూడా నిన్ను ప్రేమించరు, పగబడతారు. అతడు వారిని చూచి చదువు, నేను కనిన ఈ కలను మీరు అది కొన్ని మనకు కూడా కళ్ళ దర్శనాలు వస్తే చెప్తాం. కొన్ని పిచ్చి చెప్పేవాళ్ళు కూడా ఉంటారులేండి, అది మనం తట్టుకోలేం. కనపడితే ఏదో ఒకటి ఇలాంటి బ్యాచ్ కూడా ఉంది, అది మనకు అర్థమయ్యేదిలే, పిచ్చి కలో మంచి కలో, ఆ సొద తట్టుకోలేం. అటు రాగానే ఇటు సైడ్ అయిపోతాం, మళ్ళీ ఏం కల ఏ దర్శనం చెబుతాం. కొన్ని ఉన్నాయి దేవుడు చూపించేయి, అవి వినాలి. ఇంకానా మనము చేనులో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. నెక్స్ట్ ఏంద్రే నిశ్చయముగా నువ్వు మమ్మల్ని వెళ్తావా, మా మీద నీవు అధికారి వగుతావా అని అతనితో చెప్పి అతని మీద అది అంటే రెట్టింపు కంటే ఇంకా రెట్టింపు అనమాట, మరింత అది. ఇది ఆత్మీయ లింక్. మరి ఇక్కడ రెండు ఉంటాయి. ఒకటి దేవుడేమో మన భౌతిక దీవిస్తుంటాడు, అప్పుడు పగబడతారు. ఆత్మీయంగా దేవుడు ఇంకా వర్ధిలింప చేస్తాడు మరింత. ఏంది పూర్తిగా అసలు భక్తులకు దిగజారిపోయారే, భక్తులు వచ్చారే, భక్తులు వచ్చిందని ఇవన్నీ గొడవ ఇలాగ ఉంటాయి. ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు హెచ్చించే భక్తుల విధానాలు ఇలా ఉంటాయి. ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది, ఆయన సిద్ధపరిచిన ఈ రెండు మన సొంతం అవుతాయి. ఇది ఈయన కళ. ఇక మళ్ళీ అతను ఇంకో కళ కని
తన సహోదరులు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడనని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి అని అతని గద్దించాను. నెక్స్ట్ చూడండి ఎలా ఉంటాయి. అతని సహోదరులు అతని యందు, ఈ మాట చూడండి ఎంత బాగుంది. అయితే అతడి తండ్రి, దేవుని ఇప్పుడు స్తోత్రం చేయదు, హల్లెలూయా. ఎందుకంటే ఆయన కూడా కలలు కనేటటువంటి అనుభవం ఉంది కదా. ఆ మాటలు ఏం చేసుకున్నాడు, ఆయన మనసులో పెట్టుకున్నాడు. ఏదో అద్భుతం జరగబోతుంది యేసోబు విషయంలోని. యాకోబు గారికి అర్థమైపోయింది, నాన్న అర్థమయ్యింది. వినండి, దేవుడు మనల్ని హెచ్చించడానికి, వర్ధిల్లింపు చేయడానికి తప్పక దేవుడు మనకు ఒక ప్రత్యక్షతను, ఒక దర్శనాన్ని, లేక మన అంతరంగంలో దేవుడు నా పక్షంగా ఏదో ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు అన్న విశ్వాసతను ఆయన కలుగా చేస్తాడు. అంతరంగంతో మాట్లాడతాడు, ఆయన దర్శనమిస్తాడు, స్వప్నమందు ప్రత్యక్షం అవుతాడు. ఏనా వాక్యం ద్వారా ఇలాగ మాట్లాడుతున్నాడు. మీలో అనేకులతో ఆయన మాట్లాడుతున్నాడు. నేను మీ కొరకు దాచించాను, మీ కొరకు సిద్ధపరిచాను. మీరు శూన్యులు కారు, దరిద్రులు కారు, ఏమి లేని వారు కారు, చెయ్యి చాపేవారు కారు, ఇచ్చేవారుగా నేను మిమ్మల్ని చేయబోతున్నాను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఇంకంతే, యేసోబుకు చూయించాడు. దేవుడు సిద్ధపరిచినవి, దాచినవి అవి రిలీజ్ చేసే ముందు జరిగింది ఏంటంటే, ఈ కళ్ళన్నీ విన్నారు కదా వాళ్ళు. ఈ కళ్ళగానే వాడు వస్తున్నాడు, ఇట్నట్టయితే లాభం లేదు, ఇంకా నాన్నకి ఇప్పుడే వాడంటే కుతికలు దాకుంది ప్రేమ ఇంకెక్కువైపోద్ది, వీడిని తొలగించుకోవాలని కొట్టారు. చంపబోతే వద్దన్నాడు పెద్దోడు, వద్దురా, వాడు ఏదేమైనా మనమందరం ఒక తండ్రి బిడ్డలం, ఒకటే బ్లడ్ కాబట్టి అని అమ్మేశారు. తీసుకెళ్ళారు, ఐగుప్తు తీసుకెళ్ళారు. వాళ్ళేమో పోతిఫర్కి అమ్మేశారు. అక్కడి నుంచి కొట్టి తరిమివేయబడ్డారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆయన బ్లెస్సింగ్స్. మన అవన్నీ చాలా అధ్యాయాలు ఉన్నాయి. అక్కడికి వెళితే పోతిఫర్ అంటాడు, యెహోవా అతనికి తోడయ్యుండి అతడు చేయనిదంతా ఏం చేస్తున్నాడు, సఫలపరుస్తున్నాడని ఆ యజమానుడైన పోతిఫర్ నేత్రాలు తెరవబడ్డాయి. అది ఆయన గ్రహించగలిగాడు. ఒక్కోసారి మనతో దేవుడు ఉన్నాడని, మన ప్రార్థనలోకి శక్తి ఉందని మన ఇరుగు పొరుగు వారు గ్రహిస్తారు. మన అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ కంటే ఇరుగు పొరుగు వారు గ్రహిస్తారు. ఊరుకో, వాళ్ళు ఏమనొద్దు, వాళ్ళు ఏదో ప్రార్థన చేసుకునే వాళ్ళు భక్తి ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు, మనకి ఇష్టమైతే పలుకుదాం, లేకపోతే లేదు, కానీ వాళ్ళకి మాత్రం నష్టం కలుగా చేయకూడదు. ఈ నామకార్థ క్రైస్తవ కుటుంబాల్లో కూడా అండి ఎక్కువ సంఘాలకు నష్టాన్ని, కీడును కలుగు చేసేది ఎవరంటే వీళ్ళే. వాళ్ళకి భయం ఉండదు, ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో బైబిల్ ఉంది, మా నాన్నోళ్ళు దొరలు ఉన్నప్పటి నుంచి ఉండారు, దొరలు కట్టించిన చర్చిలు కూడా మా అమ్మ, మా నాన్నోళ్ళు, మా తాతల పెళ్ళిళ్ళు అయినాయి. ఇదేమా వాళ్ళు కట్టితే ఏంది, వాళ్ళు పెళ్లి చేస్తే ఏంది, ముందు వీళ్ళ బ్రతుకులు సరిగా ఉండాలిగా. ఇది ఇందాక చెప్పుకున్నామే, దేవుడిచ్చిన వాటిని చూసి మురిసిపోతారు, దేవుని చూసి కాదు. వాటిని చూసి మురిసిపోయే వాళ్ళు దేవుని పనికి ఆటంకం, అభ్యంతరం, దూషించడానికి కూడా ఏమాత్రం వెనకంజి వేయరు. ధైర్యంగా తిట్టేస్తారు, ధైర్యంగా నిందలు మోపుతారు, ధైర్యంగా ప్రార్థనకు వచ్చే వాళ్ళని కూడా ఆపేస్తారు. అలాంటి వాళ్ళు కూడా లేకపోలేదు ఈ నామకార్థ క్రైస్తవులు. నాకు అప్పుడు అనిపించింది, ఎందుకు వీళ్ళు తరిమివేయబడ్డారంటే ఇందుకే, వీళ్ళకే పడదుగా, వీళ్ళకే పడదు. వీళ్ళకే పడినప్పుడు ఏమైందంటే పక్కనోడికి ఛాయిస్ దొరికిద్ది, అంతే కదా. ఒక రాజ్యంలో వాళ్ళే కొట్టుకుంటామంటే శత్రురాజుకి ఛాయిస్ దొరికిద్ది, వాళ్ళని స్వాధీనపరుచుకుంటారు. చివరికి వీళ్ళకే సమాధానం పడక, ఐక్యత లేక, ఒకడు అభివృద్ధిని వారు ఓర్చలేక అలాగూ
దూరం అయిపోయారు సమాజానికి. ఎప్పుడైనా సరే అంతే. ఒక ప్రేమ ఆప్యాయత గల కుటుంబం చూడండి, వాళ్ళందరూ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అంతకంతకు వర్ధిల్లుతూ ఉంటారు. వారిలో ప్రేమ ఉంది, వారి ఐక్యత ఉంది, వారి సమాధానం ఉంది. కనుకనే ఒకరి కష్టాలు ఒకరు గుర్తెరిగి ఒకరి అభివృద్ధిని ఒకరు ఇష్టపడతారు. నువ్వు వెళ్ళలేరా, నువ్వు వెళ్ళలేక నువ్వు తీసుకోలేదులే నాన్న, నువ్వు వెళ్ళు. ఇట్లాగుంటే వాళ్ళ ప్రేమలు ఏమండి. కాబట్టి యేసోబు విషయంలో ఆయన చెప్పింది వీళ్ళు అబద్ధం అనుకున్నారు, రెండోది ఒట్టిది అనుకున్నారు. యేసోబుని నమ్మలేదు, యేసోబు అభివృద్ధికి ఇష్టపడలా. సరే, ఇంత మంచి కళ చెబుతున్నాడు మావాడు, పోన్లేరా నువ్వు గొప్పగా ఉంటే చాలు, మీరు చల్లగా ఉంటే మేము నున్నగా ఉంటాం. ఇప్పుడు నువ్వు డెవలప్ అయ్యావనుకోరా, మాకు ఆపద లేదని కావాలంటే ఇస్తావు గారా యేసోబా, అయితేలే నాన్న, ఓకేరా తమ్ముడు అని ముద్దు పెట్టుకోవాలి కదా, చిన్న ముద్దు పెట్టుకోవాలా. కుతికి గొరుగుతున్నారు వీళ్ళు. అంత దుర్మార్గం ఉంది సమాజం. ఇక వెళ్ళిపోయాడు. అన్యుడు చూశాడు పోతిఫర్, ఇతనిలో ఉన్న దేవుని కృప. యెహోవా ఇతనికి ఏమై ఉన్నాడు, తోడై ఉన్నాడని అర్థం చేసుకోగలిగాడు. చిన్న పని ఏం చేశాడు, మొత్తం ఆయన చేతికే అప్పగించి, ఇంటి మొత్తం నువ్వే చూసుకోపాయి, ఇంట్లో పనివాళ్ళు, వ్యాపారం, పొలాలు, స్థలాలు. అయితే మళ్ళీ సైతాను పోతిఫర్ భార్య రూపంలో ఆయనకి కీడు చేసింది. చెరసాల్లో ఉన్నాడు. చెరసాల నాయకుడు కూడా ఖైదీలందరి మీద ఈయన అధికారిగా నాయకుడిగా చేశాడు. పో నాయన వాళ్ళని చూసుకోపో, కొద్ది నీ మాటలు అన్నీ వాళ్ళు దొంగతనాలు మానుకుంటాను, నువ్వు చాలా మంచివాళ్ళు లాగా ఉండవరా బాయ్, నువ్వే తప్పు చేయలేదు మాకు అర్థమైపోయిందిలే కదా. ఇప్పుడు కేసు పెట్టినోడు కంటే మనం చూసిన పోలీసులుగా తెలుసు మనం వెసమంటే వాళ్ళ ముఖం చూడగానే చెబుతారు, రేపోరపో అంటారు, లేదు రేపో ఇడేళ్ళు జరిపో అంటారు. వాళ్ళకి తెలుసు అన్నీ. చెరసాల నాయకుడికి అన్నీ తెలుసు. ఇదేదో పెద్ద ట్రిక్ లాగా ఉందిరా బాబు, ప్లాన్ లాగా ఉంది. యేసోబుని ఇలాగ ఈ అబ్బాయిని ఇట్లాగా ఈ హెబ్రీ యువకుడును ఇలాగూ వీళ్ళు చెరసాల పాలు చేశారని గ్రహించి, లేదురా నువ్వు మంచోడు అబ్బాయి, నీ మాటలన్నా నీ ఖైదీలన్నా మారుతారేమో వాళ్ళు చూసుకోమన్నాడు. వాళ్ళలో ఇద్దరు కలిస్తే కల అర్థం చెప్పాడు. చూడు, డెవలప్ చెబుతున్నా. దేవుడు అన్ని విధాలుగా ఆయన ఐగుప్తు దేశానికి రెండవ రాజు అవ్వడం కంటే ముందుగా అద్భుతమైన కార్యాలు ఇక్కడ కనబడుతున్నాయి కదా. పోతిఫర్ అంటే ఒక అద్భుతం, చెరసాల్లో ఒక అద్భుతం. ఆ చెరసాల్లో ఇద్దరు ఖైదీలుగా వచ్చారు, నేరస్తులుగా. ఒకడు పానదాయకుడు, మరొకడు భక్షకారుడు. వంట చేసేవాడు ఒకడు, రాజుగారికి ద్రాక్షరసం అందించేవాడు ఒకడు. వాళ్ళిద్దరు కలగన్నారు. ఆ కళార్థాన్ని క్లియర్గా చెప్పాడు. భక్షకారుడు అన్నాడు, అబ్బాయి ఇన్ని రోజుల్లో నీకు ఉరేస్తారు, అయిపోతావు. పానదాయకుడు అన్నాడు, నువ్వు యథాప్రకారం వెళ్ళిపోయి నువ్వు చక్కగా ద్రాక్షరసం పాత్ర అందిస్తావు అన్నారు. అతను ఏదైతే కళార్థం చెప్పాడో కరెక్ట్గా అదే జరిగింది. గట్టిగా చప్పట్లు కొడదాం నాన్న. ఈ రెండు మీరు అర్థం చేసుకోవాలి. యేసోబు రెండు ఐగుప్తుకే రాజు అయ్యాడు సంగతి అట్టుంచండి. అతని ఆత్మీయతలో ఎంత జ్ఞానం కలిగినటువంటి వాడో, ఎంత దర్శన వరం ఆయనకుందో, కళలు కథ అర్థం చెప్పేటటువంటి ఆ జ్ఞానం, ఆత్మజ్ఞానం ఎంత ఉందో అది కూడా గ్రహించాలి. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు నమ్మిక ఉంచిన ప్రతి విశ్వాసికి రెండు రకాల అభివృద్ధిని దేవుడు కలుగా చేస్తాడు. రెండు విధమైన జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ఆత్మజ్ఞానం ఇస్తాడు, ఈ లౌకిక జ్ఞానాన్ని ఇస్తాడు. అన్ని విధాలుగా అధికారాన్ని, ఆధిపత్యాన్ని దేవుడు ఇస్తాడు. వారి కొమ్ము ఏం చేస్తాడు, హెచ్చింప చేస్తాడు. మనం మెయిన్ కదా అంశంలో వాళ్ళ కొమ్ము ఏం చేస్తాడు, పైకెత్తుతాడు, హెచ్చింప చేస్తాడు. అది మర్మం. నా కొమ్ము పైకెత్తను అంటే ఏదైతే వాగ్దానం చేసి దేవుడు దాచాడో నీకోసం ఆయన అది రిలీజ్ చేస్తాడు. ఆర్థిక ఇబ్బంది కాదు, అనారోగ్య పరిస్థితి కాదు, ఆత్మీయతలో బలహీనుడు కాదు, అన్ని విషయాల్లో హెచ్చింపులో అంటే ఎత్తుకుంటేనే అందరికి కనబడేది. కొండ మీద ఉన్న పచ్చడం మరుగై ఉండదో, అందరికి కనబడుతుంది, అందరూ వారికి కనబడతారు. అలాంటి హెచ్చింపును ఆ విధంగా మన కొమ్మును ఆయన పైకెత్తుతాడు. అది గర్వంతో కూడింది కాదు, అహంకారంతో కూడింది కాదు, లోక పాపంతో కూడింది కాదు.
దేవుడు హెచ్చించి ఆశీర్వదించి అభివృద్ధి కలిగి చేసే విధానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అలాగూ దేవుడు ఉన్నతంగా మనల్ని వర్ధిలింపు చేస్తాడు. ఈ రీతిగా మనం చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు, సంగతులు ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ముగిస్తున్నాను. కనుక మనము ఈ లోక సంబంధమైన ఈ లోకస్తుల వలె ఏదో కొద్దిగా పెరిగిందని గర్వించక, అహంకరించక, వినయం విధేయతలు కలిగి దేవుడు మనకు రవ్వంత ఇచ్చినా కూడా ఇది నీ కృపే ప్రభువా, ఇది 5 రొట్టెలు 2 చేపల వలె నీ చేతికి అప్పగిస్తున్నాను. నీ చేతుల ద్వారానే నాకు అన్ని విధాలుగా, ఆర్థిక పరంగా, ఆత్మీయంగా, నాయన కుటుంబపరంగా నీ చేతిలో నన్ను దాచు. నేను నిన్నే ఆశ్రయించాను, నిన్నే నమ్ముకొని ఉన్నాను, నీ ఎడలే భయభక్తులు కలిగి ఉన్నాను. ఆ స్థితి స్థానము నుండి నన్ను వేరు చేయొద్దు, నీలో భద్రపరిచి యేసోబు దావీదు లాంటి ఆ హెచ్చింపు, ఆ దీవెన, ఆ కనికరము దయచేయమని మనం అడుగుదాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం, హృదయాలు తెరుద్దాం, నోరు తెరుద్దాం, అందరిని అడుగుదాం, ప్రభువుని అడుగుదాం. ఆయన పాదాల దగ్గర మనం వేడుకుందాం. అయ్యా, నువ్వు లేకపోతే నేను ఎలాగ ఉండగలనయ్యా, నువ్వు లేకుండా నేను ఎలాగ వర్ధిల్లగలనయ్యా, నువ్వు లేకపోతే అన్ని శూన్యమే ప్రభువా. అయ్యా, నీవు లేకపోతే నా తండ్రి, అయ్యా నా జీవిత విధానం అంతా నా తండ్రి అయ్యా 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 శూన్యమైపోతుంది ప్రభువా. నీవే నన్ను హెచ్చించాలి, నీవే నన్ను బలపరచాలి, నీవే నన్ను బలపరచాలని అందరం అలాగుందాం. ఆధారంలో 2వ వచనం వాడుకుందాం. ఆధారంలో 2వ వచనం, దారిద్రపు సుడి నుండి. అందరూ ధ్యానంతో ఉండి పాడదాం. దారిద్రపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా. దారిద్రపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా. విడువను ఎడబాయనని పలికిన నా దేవా, విడువను ఎడబాయనని పలికిన నా దేవా. నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నని కృపయే ఆధారం. ఆశ్రయము నా ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము. తల్లిదండ్రులు లేకున్నా, బంధు జనులు నాకున్నా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ బంధువులైన ఆధారం నాకు ఆధారం. నాకు తోడు నీడై ఉన్నని కృపయే ఆధారం. నాకు తోడు నీడై ఉన్నని కృపయే ఆధారం. ప్రార్థించుకుందాం. మరి జీవన్ బాబు ప్రార్థన చేస్తారు, అందరం కూడా ఏకీపిద్దాం. స్తోత్రములు 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 గొప్ప దేవుడా, పరిశుద్ధుడ తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన అయ్యా, వర్తమానమందు మీ దాసుని నిలవబెట్టుకొని ప్రభువా, వచ్చినటువంటి మా అందరితో మా యొక్క హృదయ అంతరంగాలతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. నాయన అయ్యా 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 మా కొమ్మును పైకెత్తు వాడవు నీవు ప్రభువా. నాయన అయ్యా, ఆనాడు నెబ్కద్నెజరు వలె ప్రభువా నాయన గర్వముతో అహంకారముతో మాకున్నటువంటి భక్తిని మేము గొప్పగా ఎంచుకుంటూ ప్రభువా, మాకున్న స్థితిగతుల్ని ప్రభువా మేము హెచ్చించుకుంటూ, మమ్మల్ని మేము గణపరుచుకుంటూ ప్రభువా నాయన నీ నామాన్ని తగ్గించే వారముగా మేము ఉన్నామేమో ప్రభువా. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా. నీ వాక్యము ద్వారా మాట్లాడి ఉన్నారు, నీ యొక్క వాక్యపు ఖడ్గం మా యొక్క హృదయాలను సంధించి ఉన్నది ప్రభువా. నిశ్చయముగా ప్రభువా, ప్రతి ఒక్క హృదయములో ప్రభువా నూతనమైనటువంటి మార్పును మీరు కలిగించండి ప్రభువా. అయ్యా, గర్వం మా యొక్క హృదయంలో చోటు చేసుకునే ఎడలా మీ యొక్క వినయముతో దాన్ని నింపండి, తగ్గింపు మనసుతో దాన్ని నింపండి ప్రభువా. అయ్యా, హృదయ శుద్ధితో మీరు మమ్మల్ని నింపండి ప్రభువా.
ఆత్మ విషయమైన దీనత్వమును మీరు మాకు కలిగించండి ప్రభువా నాయన. అయ్యా ఎప్పుడైతే ప్రభు మిమ్మల్ని మేము తగ్గించుకుంటామో ప్రభువా నాయన, నువ్వు మా కొరకు దాచించిన మేలు ఎంతో గొప్పది ప్రభువా, నువ్వు మా కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ప్రభువా నాయన. దాన్ని మేము పొందుకొనుటకు తగిన అర్హతను మీరు మాకు దయచేయండి ప్రభువా. ఆనాడు ప్రభువా ఏ విధంగా యోసేపు నువ్వు నాయన ఫలింపజేసి ఆశీర్వదించి ఉన్నావు ప్రభువా, ఫలించే కొమ్మగా నువ్వు మలచి ఉన్నావు ప్రభువా నాయన, అటువలే ప్రభువా మా జీవితాలను మీరు ఫలింపజేయండి ప్రభువా నాయన. మోడు బారిన పరిస్థితులను ప్రభువా చిగురింపజేయండి ప్రభువా నాయన. లోకమంతటా మమ్మల్ని వెలివేసినను కూడా ప్రభువా నాయన మా దరి చేరి ప్రభువా మా వెన్నంటే ఉండి ప్రభువా మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడవు నీవు ప్రభువా నాయన. అయ్యా లోకమంతా కూడా ప్రభువా నాయన మమ్మల్ని వెలివేసినను కూడా ప్రభువా నాయన, బలహీనముగా చూసినను కూడా ప్రభువా నాయన, హీనముగా చూసినను కూడా ప్రభువా బలవంతుని వలె ప్రభువా నాయన నీ హస్తమును మీరు మాకు అందించి ప్రభువా మీరు మమ్మల్ని పైకి లేవనెత్తబోతున్నాడు ప్రభువా నాయన. మీ మేలుతో మీరు మమ్మల్ని నింపబోతున్నారు ప్రభువా, నీ తైలముతో మీరు మా యొక్క తలను అంటబోతున్నారు ప్రభువా, మా కొమ్మును మీరు పైకెత్తబోతున్నారు ప్రభువా నాయన. అటువంటి దీవెనలు ఆశీర్వాదాలతో మీరు మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభువా. తదుపరి కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. నీ యొక్క శరీరంలో రక్తంలో పాలిభాగస్తున్నట్టుకు తగినటువంటి యోగ్యతను అర్హతను మీరు మాకు దయచేసి మీరే ముందుండి కొనసాగి నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.